పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాటికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనామా బాలవజ్రబాబు, డైమండ్ బాబు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాటికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనామా బాలవజ్రబాబు పాల్గొన్నారు. ఈరోజు మాచర్ల మాజీ శాసనసభ్యులు శాసనసభలో విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో నేను గుంటూరు వన్ ఇన్ఛార్జ్ అయినటువంటి నూరి ఫాతిమా గారు, తాడికొండ ఇన్ఛార్జ్ అయినటువంటి డైమండ్ బాబు గారు, కుప్పుల సాంబయ్య గారు, సూర్యబాబు గారు, ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఆయన ఘటనా స్థలానికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే రెండూ తెలుగుదేశం వర్గాలే, వాళ్ళల్లో వాళ్ళ ఘర్షణ వల్ల ఈ హత్యలు జరిగాయని చెప్పాడు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని నాకు అర్థం కాలేదు. తరువాత ఎవరెవరో ఇంటర్ఫీర్ అవుతారు, చంద్రబాబు ఇంటర్ఫీర్ అవుతాడు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటర్ఫీర్ అవుతాడు, మంత్రి గారు ఇంటర్ఫీర్ అవుతాడు. ఈ కేసులో, ఈ మర్డర్ కేసులో వాళ్ళిద్దరు సోదరుని ఇరికించేస్తే, వాళ్ళని జైలుకి పంపించేస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే రాజకీయంగా మాకు అడ్డంకి ఉండదు అని భావించి అన్యాయంగా కేసులో పెట్టి అరెస్ట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు. లా అండ్ ఆర్డర్ కాపాడేది, సంఘ విద్రోహ శక్తులు ఎదుర్కొనేది అని మనం చాలా కథల్లో విన్నాం, సినిమాలో చూసాం, ప్రాక్టికల్గా చదువుకున్నాం. కానీ ఐపీఎస్ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బానిసగా బతికేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఇంక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా అంటే చంద్రబాబు ఏం చెబితే అది కేసులు పెట్టడం. నా మీద కూడా పెడతారు కదా మర్డర్ కేసు, వినకపోతే ఆమె మీద కూడా పెడతారు కదా మర్డర్ కేసు, లేకపోతే ఆయన మీద కూడా పెడతారు కదా. ఇంత దుర్మార్గమైన